అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోని 6వ గది రహస్యం గురించి తెలుసుకోవాలంటే ముందుగా 3 విషయాల గురించి తెలుసుకోవాలి. నంబర్ 1, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి బ్రహ్మ పురాణం, స్కంద పురాణం లాంటి హిందూ గ్రంథాలలో ఏమని పేర్కొనబడింది. నంబర్ 2, మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ కేవలం ఈ ఆలయానికి మాత్రమే ఇంత సంపద ఎక్కడి నుండి వచ్చింది. నంబర్ 3, అన్ని గదుల్ని తెరిచినప్పటికీ 6వ గదిని మాత్రమే తెరవకపోవడం వెనుక గల రహస్యం ఏంటి? ఇలాంటి 3 ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నంబర్ 1, అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి బ్రహ్మపురాణం, స్కంద పురాణం లాంటి హిందూ గ్రంథాలలో ఏమని పేర్కొనబడింది? విష్ణుమూర్తికి దేశవ్యాప్తంగా 108 పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఒకటి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి బ్రహ్మపురాణం, మత్స్యపురాణం, స్కంద పురాణం లాంటి హిందూ గ్రంథాలలో కూడా పేర్కొనబడింది. ఈ పురాణాల ప్రకారం అనర్ధ దేశంలో విల్వమంగళం స్వామియార్ అని పిలువబడే ఒక విష్ణు భక్తుడు ఉండేవాడు. ఇతను ప్రతిరోజు విష్ణువును పూజిస్తూ ఆరాధించేవాడు. ఒకరోజు తన ఆశ్రమం వద్దకు 10 సంవత్సరాల వయసు గల ఒక బాలుడు వచ్చాడు. అతడి దివ్యమైన తేజస్సును చూసి పులకించిపోయిన ముని ఆ బాలుడిని తన దగ్గరే ఉండిపోమ్మని కోరాడు. అందుకు ఆ పిల్లవాడు ఒప్పుకున్నాడు. కానీ నన్ను అవమానించినా, కోపగించుకున్నా ఆ మరుక్షణమే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతానని షరతు పెట్టాడు. అందుకు ఆ మునివర్యుడు ఒప్పుకున్నాడు. అతను ఆ బాలుడిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కానీ ఒకరోజు స్వామియార్ విష్ణు భగవానుని పూజిస్తుండగా ఆ బాలుడు వచ్చి ముని ప్రార్థనలు చేసే శాలిగ్రామాన్ని తీసుకొని దాన్ని తన నోటిలో ఉంచుకొని అపవిత్రం చేశాడు. దాంతో ఆ ముని కోపంతో బాలుణ్ణి చూస్తూ తక్షణమే ఈ ఆశ్రమం నుండి వెళ్ళిపో, ఇంకెప్పుడు నా కంటికి కనబడవద్దు అని హెచ్చరించాడు. దాంతో ఆ బాలుడు వెళ్ళిపోతూ మీకు ఎప్పుడైనా సరే నన్ను చూడాలని అనిపిస్తే అనంతం కాదు వద్దకు రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాలుడు వెళ్ళిపోయిన తర్వాత మనసు కలహించిపోయిన మునివర్యుడు ఆ బాలుడే విష్ణుమూర్తి అని గ్రహించాడు. ఆ బాలుణ్ణి వెతుక్కుంటూ చివరిగా అనంతం కాదు వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఆ బాలుడు ఇలుప్ప చెట్టులో కలిసిపోయిన ఒక భారీ విష్ణుమూర్తి అవతారంగా దర్శనమిచ్చాడు. అప్పుడు మునివర్యుడు విష్ణుమూర్తిని చూసి తాను పూజించగలిగేంత చిన్న పరిమాణంలోకి మారండి అని కోరుకున్నాడు. దాంతో విష్ణువు 18 అడుగుల విగ్రహ రూపంలోకి మారిపోయారు. అప్పుడు ఆ ముని తనతో పాటు తెచ్చుకున్న మామిడికాయని తన వద్ద ఉన్న కొబ్బరి చిప్పలో పెట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాడు. ఈ ఆలయం పేరు మీదుగానే ఆ నగరానికి తిరు అనంతపురం అంటే అనంత పద్మనాభుని పవిత్ర నివాస స్థలం అని పేరు పెట్టబడింది. తర్వాత కాలంలో ఈ తిరు అనంతపురంని తిరువనంతపురంగా పిలుస్తూ వచ్చారు. 18వ శతాబ్దంలో కేరళ రాష్ట్రాన్ని పరిపాలించిన ట్రావెన్కోర్ రాజవంశం వారు అపారమైన విష్ణు భక్తులు. అందువల్ల ఈ వంశానికి చెందిన మార్తాండవర్మ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని చేరా శైలిలో పునర్నిర్మించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 2011 వరకు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన ఒక ట్రస్ట్ నిర్వహించేది. కానీ 2011లో కేరళ హైకోర్టు ఈ ఆలయ నిర్వహణ బాధ్యత నుండి ట్రావెన్కోర్ రాజకుటుంబం తప్పుకోవాలని, ఆలయంపై వారికి ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేసింది. దాంతో ఆ రాజకుటుంబం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 13th జూలై 2020న ఆలయ నిర్వహణ విషయంలో రాజకుటుంబానికే పూర్తి హక్కులు ఉన్నాయని, ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. నంబర్ 2, ఆలయ గర్భగుడిలోని అన్ని గదుల్ని తెరిచినప్పటికీ కేవలం 6వ గదిని మాత్రమే తెరవకపోవడం వెనుక గల రహస్యమేంటి? అనంత పద్మనాభ స్వామి ఆలయానికి కేవలం 200 మీటర్ల దూరంలో 70 ఏళ్ల ఒక మాజీ IPS ఆఫీసర్ నివాసం ఉండేవాడు. అతనే టిపి సుందరరాజన్. ఇతను ఒక బ్రహ్మచారి, అపారమైన విష్ణు భక్తుడు. అందువల్ల ఆయన రోజుకి 3 సార్లు స్వామివారిని దర్శించుకునేవారు. ఇక్కడ స్వామివారు విగ్రహ రూపంలో 18 అడుగుల పొడవుతో ఉండి 3 తలుపుల గుండా మనకు దర్శనమిస్తారు. ఆలయం యొక్క గర్భగుడి నుండి 20 అడుగుల లోతులో ABCDEF అనే 6 గదులున్నాయి. వీటిలో చివరి గదులైన CDEF గురించి టిపి సుందరరాజన్తో పాటు భక్తులందరికీ తెలుసు. ఎందుకంటే EF గదుల్లో స్వామివారికి ప్రతిరోజు ఉపయోగించే ఆభరణాలు ఉంటాయి. అందువల్ల వాటిని ప్రతిరోజు తెరుస్తుంటారు. స్వామివారి ఊరేగింపు సందర్భంగా ఉపయోగించే ఆభరణాలు CD అనే 2 గదుల్లో ఉంటాయి. అందువల్ల వాటిని సంవత్సరానికి 3 సార్లు మాత్రమే తెరుస్తారు.
ఈ 4 గదుల్లో ఉండే సంపద విలువ కొన్ని కోట్ల రూపాయలు. ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన 89 ఏళ్ల ఉత్తరదం తిరునాల్ మార్తాండవర్మ ఈ 4 గదుల్లో ఉండే సంపదను దోచుకుంటున్నారని టిపి సుందర్రాజన్ గారికి అనుమానం కలిగింది. వెంటనే అతను ఈ ఆలయ సంపదను లెక్కగట్టి ప్రజలందరికీ బహిర్గతపరచాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అప్పుడు సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. వీరిలో టిపి సుందర్రాజన్ కూడా సభ్యుడిగా ఉన్నారు. వీరు ఆ 4 గదుల్లోని సంపదను లెక్కించడానికి వెళ్ళగా వాటి పక్కనే ఇనుముతో తయారు చేసిన AB అనే మరో 2 గదులు ఉండడం గమనించారు. వీటిలో B అనే గదిని తెరవడానికి కొన్ని గంటల పాటు ప్రయత్నించారు, కానీ అది తెరుచుకోలేదు. అందువల్ల వారు మరో గది అయిన A దగ్గరికి వెళ్ళారు. సుమారుగా 12 గంటల పాటు శ్రమించిన తర్వాత ఆ గది తలుపు తెరుచుకుంది. కానీ అందులో దుమ్ము ధూళి తప్ప ఏమీ కనబడలేదు. ఏమీ లేని గదికి ఇంత బలమైన లాక్ ఊరికే ఎవ్వరూ వెయ్యరు. అందువల్ల ఆ గదినంతా శుభ్రం చేయించి చూశారు. అప్పుడే వారు అక్కడి నుండి సొరంగ మార్గం ద్వారా మరో గది ఉండడాన్ని గమనించారు. వెంటనే వారు ఆ గదిని ఓపెన్ చేశారు. ఆ గది నిండా ఉన్న బంగారాన్ని చూసి బిత్తరపోయారు. గ్రాముల కొద్దీ, కేజీల కొద్దీ కాదు, టన్నుల కొద్దీ బంగారు నిల్వలు అక్కడ పోగై ఉన్నాయి. వీటిలో అనేక వజ్రాలు పొదిగి బంగారంతో తయారు చేసిన 4 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం, 28 అడుగుల బంగారు సింహాసనం, మతపరమైన వేడుకల్లో ఉపయోగించే బంగారు కుండలు మరియు కుర్చీలు, 36 కిలోల బంగారు చక్రాలు, వజ్రాలు మరియు కెంపులు పొదిగిన కొబ్బరి చిప్పల ఆభరణాలు, అనేక బస్తాల నిండా నెపోలియన్, రోమన్ మరియు బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణ్యాలు మరియు వజ్రాలు, దేవుడిపై ఉపయోగించే 30 కిలోల బంగారు ఉత్సవ వస్త్రాలు లభించాయి. వీటి విలువ సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు. ఇది ప్రస్తుత విలువ మాత్రమే, కానీ వాటికి ఉన్న పురాతన విలువ ఆధారంగా లెక్కిస్తే వీటి విలువ మరో 30 రెట్లు, అంటే 30 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ గది తెరిచిన వారం రోజుల తర్వాత కేసు వేసిన సుందర్రాజన్ గారు అనారోగ్యంతో చనిపోయారు. అందువల్ల మిగతా అధికారులు సైతం B గదిని తెరిచే ప్రయత్నాలను మానుకున్నారు. దానికి తోడు 1920లో కొంతమంది వేటగాళ్ళు ఈ B గదిని తెరవడానికి ప్రయత్నించారని, అప్పుడు వారంతా పాముకాటుకు గురై మరణించారని చాలా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందువల్ల ఈ గదిని తెరవాలని ప్రయత్నించినా వారు చనిపోతారని, ప్రపంచమంతా నాశనమవుతుందని చాలామంది నమ్ముతున్నారు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం B గదిని తెరవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది, అదే గరుడ మంత్రం. అప్పుడు లాక్ చేసిన దానికి అనుగుణంగా ఎవరైతే ఈ మంత్రాన్ని స్తుతిస్తారో అప్పుడు ఆ తలుపు దానంతటదే తెరుచుకుంటుందని చెబుతున్నారు. కానీ అంతటి ప్రావీణ్యం గల మాంత్రికులు ప్రస్తుతం మన దేశంలో ఎక్కడా లేరు. నంబర్ 3, మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ కేవలం అనంత పద్మనాభస్వామి ఆలయానికి మాత్రమే ఇంత సంపద రావడానికి గల కారణమేంటి? అనంత పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా మారడం వెనుక 3 ముఖ్య కారణాలున్నాయి. నంబర్ 1, విదేశీ వాణిజ్యం. ప్రాచీన కాలం నుండి కేరళ రాష్ట్రం మిరియాలు, యాలకులు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలకు ఎంతో ప్రసిద్ధిగాంచింది. బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి యూరప్ దేశాలు ఈ సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా దిగుమతి చేసుకునేవి. ఆ సమయంలో కరెన్సీ లేకపోవడం వల్ల వస్తు మార్పిడిగా బంగారాన్ని ఉపయోగించేవారు. దానికి తోడు ప్రాచీన కాలంలో దేవాలయాలు పవిత్ర స్థలాలుగానే కాకుండా వ్యాపార కేంద్రాలుగా కూడా వ్యవహరించేవి. అందువల్ల టన్నుల కొద్ది బంగారం ఈ ఆలయం వద్ద పోగైంది. నంబర్ 2, బహుమతులు. కేరళలోని చాలామంది రాజులు విష్ణువును పూజించేవారు. అందువల్ల యజ్ఞయాగాలు నిర్వహించినప్పుడు చాలా బంగారాన్ని దేవుడికి బహుమతిగా ఇచ్చేవారు. నంబర్ 3, టిప్పు సుల్తాన్ మరణం. మైసూర్ని పరిపాలిస్తున్న టిప్పు సుల్తాన్ తన పక్క రాజ్యాలపై దండయాత్ర చేస్తూ ఒక్కో రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నాడు. అలా అతడి కన్ను విశేష సంపద కలిగిన ట్రావెన్కోర్ రాజ్యంపై పడింది. ట్రావెన్కోర్ రాజ్యానికి టిప్పు సుల్తాన్ని ఎదుర్కొనేంత సైన్యం లేదు. అందువల్ల దాని రాజైన మార్తాండవర్మ ఇక యుద్ధంలో ఓటమి తప్పదని భావించాడు. అందువల్ల ఆ బంగారమంతా శాశ్వతంగా అనంత పద్మనాభస్వామికి దక్కాలని ఆలయ గర్భగుడిలో 6 రహస్య గదుల్ని నిర్మించాడు. బంగారాన్నంతా వాటికి ఉన్న విలువ ఆధారంగా ఒక్కో గదిలో భద్రపరుస్తూ తన రాజ్యంలోని ప్రసిద్ధిగాంచిన తాంత్రికుల్ని పిలిపించి వేద మంత్రాలతో అష్టదిగ్బంధనం చేయించాడు. కానీ టిప్పు సుల్తాన్ ట్రావెన్కోర్పై దండయాత్ర చేయకముందే బ్రిటిషర్స్తో జరిగిన 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో చనిపోయాడు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉండే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.